భారత్ ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్లో జరుగుతున్న డే టెస్ట్ మ్యాచ్లో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి అద్భుతం సృష్టించిన విషయం తెలిసిందే. 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. సీనియర్లంతా నిరాశపరిచిన ఆసీస్ బౌలర్లను ఆడుకున్నాడు. ఒక 6, 9 4లతో సెంచరీ కదం తొక్కాడు. దీంతో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అతడి అర్ధ శతకం నమోదు చేసిన సమయంలో పుష్ప స్టైల్లో తగ్గేదేలే అంటూ మేనరిజంతో సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అతడి పుష్ప స్టైల్ సెలబ్రేషన్ పై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న పుష్ప హీరోని వేధిస్తున్న తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లానంటే నమ్మేదెలా అబ్బా అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సెటార్లు వేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్కు నితీష్ వీడియోను కూడా షేర్ చేశారు. కాగా సంధ్యా థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో 2 రోజుల క్రితం హైదరాబాద్లో టాలీవుడ్ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కూడా అంబటి ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అంటూ ఆయన పెట్టిన పోస్ట్ సంచలనం రేపింది. ఎందుకంటే పుష్ప 2 మూవీలో సోఫా సీన్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను కొనేందుకు అనుకూలంగా పనిచేసే వాళ్లకు పుష్పరాజ్ సోఫా పంపిస్తూ ఉంటారు. అందులో పెద్ద మొత్తంలో డబ్బు ఉంచి లంచంగా ఇస్తూ ఉంటారు. ఇదే అంశాన్ని అంబటి రాంబాబు ప్రస్తావిస్తూ సోఫా పంపితేనే సినిమా ఇండస్ట్రీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ చేసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పుష్ప వివాదానికి పుష్పరాజ్ తరహాలోనే పరిష్కారమా అంటూ కామెంట్లు వ్యక్తం కురిపించారు. ఇప్పుడు మరోసారి అదే తరహా ట్వీట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.